నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. సార్ధక్ పీడీఎస్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహణను సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ. ఇక వివరాలు. సిక్కిం విశ్వవిద్యాలయం విద్యా పరిశోధనలతో పాటు భాషా సంస్కృతి పర్యావరణ పరిరక్షణకు ఒక కేంద్రంగా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గ్యాంగ్టక్లోని సిక్కిం విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుందరమైన ప్రకృతిని సిక్కిం సొంతం చేసుకుందన్నారు. 2016లో భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రియ రాష్ట్రంగా సిక్కిం అవతరించిందన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణలను సమన్వయం చేయవచ్చని సిక్కిం రాష్ట్రం నిరూపించిందన్నారు. इस राज्य के लिए ये बड़े गर्व की बात है कि सिक्किम 2016 में भारत का पहला पूर्णतः जैविक राज्य बना। सिक्किम ने ये साबित किया है कि विकास और प्रकृति के संरक्षण का समन्वय किया जा सकता है। प्लास्टिक पर नियंत्रण, जैविक खेती को बढ़ावा और पर्यावरण संरक्षण जैसे कार्य पूरा देश के लिए प्रेरणादायक है। सिक्किम से देश सीखना चाहिए। यदि हर व्यक्ति अपने आसपास की स्वच्छता, प्रकृति और समाज के प्रति जिम्मेदार बने तो देश तेजी से प्रगति कर सकता है। नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है। पूर्वोत्तर क्षेत्र का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं। यहाँ के युवाओं में असीम प्रतिभा है। इस संस्थान में सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతోందని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సామాజిక మాధ్యమం వేదికగా సూచించారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేట్కు గురికాకుండా చూసుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీటిని వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఎండ తీవ్రత ఉన్న సమయాల్లో బయట తిరగరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించాలని, ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టి కుండల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. రేపు బక్రీద్ ఈద్ ఉల్ అదా పవిత్రమైన రోజు సందర్భంగా రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతంలో బక్రీద్ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉందని, దీనిని విధేయత, ప్రత్యేక ప్రార్థనలతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. బక్రీద్ పర్వదినం త్యాగానికి, సర్వశక్తిమంతుడైన దేవుని పట్ల సంపూర్ణ భక్తికి, పేదల పట్ల కరుణకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. దాన ధర్మాలు చేస్తూ అందరితో కలిసి పంచుకోవాలనే సూత్రాన్ని తెలియచేస్తుందన్నారు. ఈ శుభ సందర్భంలో అందరి పట్ల సద్భావన స్ఫూర్తిని పెంపొందించుకుందామని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు.
సార్ధక్ ప్రజా పంపిణీ వ్యవస్థ 2వ దశకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఈ రోజు ఆయన మీడియాకు తెలియజేస్తూ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ మేరకు 25,530 కోట్ల రూపాయల సార్ధక్ పీడీఎస్ పథకానికి ఆమోదించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 80 కోట్ల మందికి పైగా నెలవారీ రేషన్ మద్దతు అందుతోందన్నారు. ఇది సమ్మిళిత వృద్ధికి ఒక నమూనాగా విస్తృతంగా పరిగణించబడుతుందన్నారు. పోషకాహార లోపం, ఎదుగుదల లోపాలను పరిష్కరించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడానికి, పోషణను మెరుగుపరచడానికి, పిల్లల మెరుగైన అభివృద్ధికి ఈ పథకం తోడ్పడుతుందన్నారు. ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా కోసం రాష్ట్ర సంస్థలకు సహాయం, నిత్యావసర సరుకుల దుకాణాలకు మద్దతు, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ వంటి 3 కీలక సంస్కరణలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. 3 बड़े सुधार आज अप्रूव हुए हैं। सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में एक जो एफसीआई का बड़ा गोडाउन होता है, वहाँ से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुँचाने का जो कॉस्ट होती है, वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की, और उसके कारण एक जेन्युइन प्रॉब्लम सब जगह थी। उस प्रॉब्लम को सॉल्व करने के लिए भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत। दूसरा, जो फेयर प्राइस शॉप्स हैं, उन फेयर प्राइस शॉप्स में डीलर्स का रिम्यूनरेशन रखा गया था। एक लंबे टाइम से वो स्टैटिक था, उसको बढ़ाने की ज़रूरत थी, क्योंकि सब जगह से फील्ड से डिमांड आ रही थी कि फेयर प्राइस शॉप वालों को थोड़ा अधिक रिम्यूनरेशन मिलना चाहिए। तो वो भी इसमें आज फैसला लिया गया। और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज़ करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं, वो फैसला इसमें लिया गया। तो ये 3 एलिमेंट्स को लेके सार्थक पीडीएस की व्यवस्था आज अप्रूव हुई है। 25,530 करोड़ रुपए का इसका एलोकेशन है 5 साल का। దేశ సమగ్ర ప్రగతి ప్రస్థానంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి అత్యంత కీలకమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. మేఘాలయ సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్లో ఈరోజు మంత్రి విస్తృత స్థాయి పర్యటన చేశారు. అంతకుముందు ఆయన అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. మేఘాలయ పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతున్న తీరును పరిశీలించారు. అక్కడి ఆసుపత్రిని పరిశీలించి ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహణను సుప్రీంకోర్టు సమర్థించింది. సర్ను నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. ఇక్కడ ఏ చట్టం రాజ్యాంగ నిబంధన ఉల్లంఘనకు గురి కాలేదని పేర్కొంది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను సర్ ముందుకు తీసుకువెళ్తోందని పేర్కొంది. ఓటర్ల జాబితాల్లో సమగ్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత ముఖ్యమని, ఈ క్రమంలో సర్ నిర్వహణకు ఈసీ చెప్పిన కారణాలతో సంతృప్తి చెందామని తన తీర్పులో ధర్మాసనం పేర్కొంది. మహిళలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతేడాది 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామన్నారు. మరో 5 లక్షల మందిని ఎంటర్ప్రెన్యూర్లుగా మార్చే కార్యాచరణ చేపట్టామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు రాష్ట్రంలో వేగంగా అనుమతులు ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. గూడు గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు
విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్ని అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 5వ తేదీ నుండి 21 వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ గారి పగ్గాలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ 12 సంవత్సరాల్లో ఈ దేశంలో వచ్చిన సమూలమైన మార్పుల గురించి, సమాజంలోని ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగడం గురించి, పేదరిక నిర్మూలన నుంచి సంపద సృష్టి దాకా, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన దాకా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకి తెలియజెప్పడం కోసం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఒక అవుట్ రీచ్ ప్రోగ్రాం చేపడుతుంది. దీంట్లో భాగంగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం, తద్వారా భవిష్యత్ తరాలకి ఒక మంచి జీవితాన్ని, అంటే గ్లోబల్ వార్మింగ్ నుంచి తప్పించి ఒక మంచి జీవితాన్ని ఇచ్చే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మొక్కల పెంపకం, చెట్టు నాటడం మీద కూడా విస్తృతంగా ప్రచారం చేయడం. జూన్ 21 ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జూన్ 21 యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 175 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో, తద్వారా దాని ప్రభావం, సానుకూల ప్రభావాలు ఆరోగ్యం మీద కూడా ఉంటున్న నేపథ్యంలో ఈ రియాక్టివ్, క్రియేటివ్ అప్రోచ్ నుండి ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా ప్రజలను నడిపించాలా, తద్వారా ఒక ఆరోగ్య దేశాన్ని, భారతాన్ని నిర్మించాలా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే ఉద్దేశంతో యోగా దినోత్సవాన్ని కూడా. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లో గల కెమికల్ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు పరిశీలించారు. బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై డోర్ టు డోర్ ఆడిట్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి వాళ్ళ సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళికబద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. దాదాపు 15,000 లీటర్లు వాళ్ళు అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆథరైజేషనే లేదు వాళ్ళకి. ఎక్కడైతే ఇటువంటివి ఉన్నాయో స్టాక్ చేస్తున్నవి వాళ్ళందరికీ నోటీసులు ఇష్యూ చేసి మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. చిన్న చిన్న కార్మికులు ఉండడానికి, వాళ్ళ వర్క్షాప్లు ఉండడానికి కోసం అంటున్నాం. విద్యుత్ అంతరాయాలపై మీడియా బల్క్ మెసేజెస్ ద్వారా ప్రజలకు సమాచారం అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అంతరాయాలపై అధికారులతో మంత్రి చర్చించారు. అధిక వేడి, గాలి, వానలతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పుడు ప్రకటనలో తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వివరాలకు వెళితే రామాయపట్నం పోర్టు మొదటి విడత నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు పేర్కొన్నారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను, పోర్టు నిర్వాసితులకు నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. తొలుత కలెక్టర్ పోర్టు పరిధిలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితులకు తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని సందర్శించారు. గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తెట్టు నుంచి పోర్టు వరకు చేపడుతున్న రైల్వే లైన్ పనులను పరిశీలించారు. సాలిపేటలోని ఎస్టీ కాలనీని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దిష్టమైన గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయన్నారు. ఏదైతే మనకి ప్రామిస్ చేశారో ఆ టైంకి డిసెంబర్ కల్లా వాళ్ళు ఆపరేషన్లో తీసుకురావాలనే దాంట్లో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఈ కొంత మనకి R&R దాంట్లో కొన్ని హౌసెస్ ఇంకా షిఫ్ట్ కావాల్సి ఉంది. పేమెంట్స్ కూడా జరిగినాయి. ఇంకా వాళ్ళు కూడా త్వరగా షిఫ్ట్ చేస్తామని కూడా మనకు చెప్పారు. ఒకసారి ఆ కాలనీస్ నుంచి కనుక వాళ్ళు షిఫ్ట్ అయితే దెన్ మిగిలిపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులన్నీ కూడా జరుగుతాయి. సో అదేవిధంగా మనకి మేము కూడా అక్కడ విలేజర్స్తో, తర్వాత ఈ పోర్ట్ అధికారులతో మేము ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. త్వరగా వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి విలేజెస్లో ఎట్లా జరుగుతుంది, తర్వాత మనకి ఇచ్చినటువంటి యాప్ ఏదైతే ఉందో యాప్ కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది కూడా మనం చూసాము. సో అది చాలా సింపుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి మ్యాపింగ్ కూడా జరిగింది. ఆల్మోస్ట్ ఒక 80% జిల్లా వ్యాప్తంగా అట్ యావరేజ్ జరిగింది. స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి కొలువుదీరిన పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లా కాణిపాకం పంచాయతీ జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డులు 2026లో భాగంగా ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డును కాణిపాకం గ్రామ పంచాయతీ దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. 75 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని సాధించి ఆర్థిక స్వయం సమృద్ధిలో సరికొత్త ఆదర్శంగా నిలిచిన కాణిపాకం గ్రామ ప్రగతిపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మికతకు నిలయమైన కాణిపాకం గ్రామ పంచాయతీ కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉండడం వలన నిత్యం వేలాది మంది భక్తుల రాకపోకలతో సందడిగా ఉంటుంది. ఈ పంచాయతీ పరిధిలో కాణిపాకం హరిజనవాడ, కాకర్లవారిపల్లి, అగరంపల్లి హరిజనవాడ, వినాయకపురం, అరుణానగర్ అనే ఈ 7 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 850 గృహాలు, 3278 మంది జనాభాతో ఉన్న ఈ పంచాయతీ ప్రభుత్వ నిధులతోనే కాకుండా సొంత వనరుల ద్వారా ఆర్థికంగా అద్భుతమైన స్వయం సమృద్ధిని సాధించింది. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి పంచాయతీ ఆదాయ వనరుల పెంపు, పన్నుల వసూళ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ, తాగునీరు, డిజిటల్ పరిపాలన వంటి అనేక అంశాలను నిశితంగా పరిశీలించి ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డును ఖరారు చేసింది. ఆత్మనిర్భర్ పంచాయతీ కింద స్పెషల్ కేటగిరీ అవార్డులో కాణిపాకానికి సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. తద్వారా ఒక 75 లక్షల రూపాయల పంచాయతీ కూడా త్వరలో అడ్జస్ట్ అవుతాయి. ఆలయానికి వచ్చే వాహనాల ద్వారా టోల్ ఫీజు వసూలు, పంచాయతీ తరపున దేవస్థానం వద్ద నిర్మించిన షాపుల అద్దెల ద్వారా ఈ గ్రామానికి ప్రతి నెల స్థిరమైన ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులతో ప్రతి గ్రామంలోనూ కమ్యూనిటీ హాళ్లు నిర్మించారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహిస్తూ నాణ్యమైన వర్మీ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం కూడా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు ఆదాయం సమకూరడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన ఆదాయం ద్వారానే గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, 100% మురుగునీటి కాలువలు, విధి దీపాలు, త్రాగునీటి సౌకర్యం, బోర్లు వేయడం మరియు గ్రామ పంచాయతీ నిధులతోనే OHSR ట్యాంకుల నిర్మాణం, గ్రామ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా గ్రామ పంచాయతీ నిధుల ద్వారానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామ పంచాయతీకి ఆత్మనిర్భర్ భారత్ కింద స్వచ్ఛ గ్రామ పంచాయతీ కింద అవార్డు వచ్చింది. దీనికి చాలా సంతోషం. చాలామంది
దీనికి కృషి చేశారు. కాణిపాకం గ్రామ పంచాయతీకి మన దేవస్థానానికి ఒక విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇక్కడ హోటల్స్ కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, రకరకాల బిజినెస్ ఈ రంగం అంతా కూడా అక్కడి నుంచి కూడా గ్రామ పంచాయతీకి మంచి ఆదాయం వస్తుంది. దేవస్థానానికి గ్రామ పంచాయతీ నుంచి పూర్తి సహకారం ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాల ప్రకారమే ప్రణాళికాబద్ధంగా ఉపాధి హామీ, హౌసింగ్, శానిటేషన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం అందరికీ ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. మేము డోక్రా ద్వారా 1 lakh లోన్ తీసుకొని షాప్ పెట్టుకున్నాము. ఈ షాప్ పెట్టుకొని మా జీవనోపాధి సాధిస్తున్నాము. ప్రభుత్వం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంది. కేంద్రం ప్రకటించిన 75 లక్షల రూపాయల నిధులతో ఈ క్షేత్రం భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతులతో ఆదర్శ పంచాయతీగా మరింత ముందుకు సాగనుంది. దేశంలో ఇప్పటి వరకు ఒక్క ఎబోలా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఇటీవల ఎబోలా వ్యాప్తి చెందిన నేపథ్యంలో మారుతున్న పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోందని పేర్కొంది. ఉగాండా నుండి ఇటీవల వచ్చిన ఒక వ్యక్తిలో తేలికపాటి ఒళ్ళు నొప్పుల లక్షణాలు కనిపించడంతో పరిశీలన, వైద్య పరీక్షల కోసం అతన్ని బెంగళూరులోని ఆసుపత్రిలో ఉంచినట్లు పేర్కొంది. ఒక నమూనాను సేకరించి ప్రయోగశాల పరీక్షల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా ఎబోలా వైరస్ వ్యాధి లేదని తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంబంధిత రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నిశిత పర్యవేక్షణను కొనసాగిస్తూ అవసరమైన అన్ని ప్రజారోగ్య నియమాలను అమలు చేస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు శ్రీనగర్ రైల్వే స్టేషన్లో సందడి చేస్తోంది. గతంలో ప్రైవేట్ వాహనాలు లేదా బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తే దాదాపు 8 నుంచి 10 గంటల సమయం పట్టేది. శీతాకాలంలో మంచు కురవడం వల్ల, వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడడం వలన నేషనల్ హైవే 44 ఏటా కనీసం 6 నుంచి 7 నెలల పాటు మూతపడేది. దీని వలన ఇటు ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాకుండా లోయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినేది. ఇప్పుడు వందే భారత్ రైలు రాకతో శ్రీనగర్ నుంచి జమ్మూ మధ్య ప్రయాణం ఇప్పుడు కేవలం 4 గంటల ఖచ్చితమైన సమయ ప్రయాణంగా మారింది. వాతావరణంతో సంబంధం లేకుండా ఈ రైలు నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. పద్మశ్రీ హల్లీవార్ మేఘాలయ రాష్ట్రం సోహ్రాలోని సీజ్ అనే ప్రశాంతమైన గ్రామం నుండి జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. వృత్తిరీత్యా పోకచెక్కలు, నల్ల మిరియాలు పండించే రైతు అయిన హల్లీవార్ ఖాసీ జీవవేరు వంతెనలను జీవనేతతో అల్లే ప్రాచీన కళలో ప్రావీణ్యం సంపాదించారు. తన జీవితం మొత్తాన్ని ప్రకృతి సంరక్షణలోనే గడిపారు. ఈయన కృషితో సీజ్ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా మారింది. అటవీ పెంపకం, స్థానిక సాంప్రదాయాల పరిరక్షణ రంగాలలో ఆయన చేసిన కృషికి గాను ఈ సంవత్సరపు పద్మశ్రీ పురస్కారంను ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. Hallywar has spent his life revitalizing an incredible ancestral tradition, the art of bio-weaving living root bridges. త్రిపురలోని అగర్తల గండిట్విసా ప్రాంతంలో అరుదైన అంతర్జాతీయ రకాలతో మామిడి సాగు వేగంగా అభివృద్ధి చెందుతుంది. గంటట్విసా మామిడి సాగు కేంద్రంగా ఆవిర్భవించింది. దీంతో ఇక్కడ హెక్టారుకు 8 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలోని విదేశీ రకాల మామిడి చెట్లను సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. ఎంతో కృషి, కష్టంతో మొక్కలు, నీటిపారుదల సహా వ్యవసాయ, అటవీ శాఖల నుండి సహాయం అందినట్లు వారు పేర్కొన్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ తోటలో జపనీస్, థాయ్, బనానా మామిడి, అమెరికన్ రెడ్ పామర్ వంటి వివిధ విదేశీ మామిడి రకాలు ఉన్నాయి. పండించిన పంటకు మంచి దిగుబడిని పొందుతున్నట్టు రైతు తపన్ జ్యోతి చక్మా తెలిపారు.
బెంగళూరు వేదికగా 8వ ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శన చూపుతున్నారు. ఈ టోర్నమెంట్లో ప్రముఖ పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ తన విభాగంలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఛాంపియన్షిప్లో ఆతిథ్య జట్టు భారత్తో పాటు శ్రీలంక, నేపాల్, కజకిస్తాన్ వంటి మొత్తం 7 దేశాల నుంచి 300 మందికి పైగా అత్యంత ప్రతిభావంతులైన పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. రాబోయే ప్రతిష్టాత్మక ఏషియన్ పారా గేమ్స్కు భారత జట్టును ఎంపిక చేయడానికి ఈ టోర్నమెంట్ అత్యంత కీలకం కానుంది. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్ కార్డుకు దరఖాస్తులు సమర్పించుకోవాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు గంగవరం మండలం లక్మండ గ్రామంలో ఓటర్ ఎలక్టోరల్ మ్యాపింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి ఓటర్లను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్ కార్డులకు ఆన్లైన్లో గానీ మాన్యువల్లో గానీ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఉపయోగపడుతుంది కదా సంవత్సరానికి. ఎప్పుడు వస్తారు? ఈరోజు లేదా మరి? మా అమ్మగారు బాగాలేదు సార్. ఏమైందమ్మా? సార్ వీళ్ళకి ఏంటంటే అక్కడ ఒక పాయింట్ ఇచ్చాను సార్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. మదుపర్లు అప్రమత్తత పాటించడంతో సెన్సెక్స్ 141 పాయింట్ల నష్టంతో 75,867 వద్ద ముగియగా నిఫ్టీ 7 పాయింట్ల నష్టంతో 23,907 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹95.69 వద్ద స్థిరపడింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించినట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2-3 రోజులలో ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ వరకు ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు 3 మండలాలలో తీవ్ర వడగాల్పులు వీయగా 13 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఈరోజు పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేట, వీరఘట్టం, శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, పలాస, మిళియాపుట్టి, పోలవరం జిల్లా కూనవరంలలో 41 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ఆయన తెలిపారు. ఇక రేపు 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రోజురోజుకు పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని నరేంద్ర మోదీ. సార్ధక్ పీడీఎస్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ నిర్వహణను సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.